నేటి ఆత్మీయ మన్నా అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందామండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 29వ వచనము. నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఆయన యందు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకునేవారిగా ఉండాలి. మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మీ దినములు ఏ దినము అని కాక ప్రతి దినము ఆయనకు మీరు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు దూత మానోహ భార్యకు ప్రత్యక్షమై నీ గర్భమున ఒక కుమారుడు పుడతాడు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా అపవిత్రమైనది ఏదీ తినకుండా నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పి దేవదూత మానోహ భార్యకు చెప్పినప్పుడు ఆమె ఆ విధముగానే తనను తాను దేవుని మాటకు లోబడి ప్రతిష్ఠించుకున్న దానిని బట్టి ఆమెకు సంసోన్ అనే బహుబలాఢ్యుడైన కుమారుడు ఆమె గర్భమందు పుట్టడం జరిగింది. ఆ విధముగా ఆమె ప్రతిష్ఠించుకున్నటను బట్టి తన కుమారుని కూడా దేవునికి ప్రతిష్ఠించుకుంది. మరి తాను ఫిలిష్తీయుల నాశనము కొరకై ఉద్దేశింపబడి ఉండగా అతడు జీవించినంత కాలంలోనూ సంహరించిన శత్రువుల కంటే మరణమునకు ముందుగా అతడు సంహరించిన ఫిలిష్తీయుల యొక్క శాతం అధికంగా ఉంది. ఆ విధంగా అతడు శత్రువులను సంహరించగలిగాడు. ఇజ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగము. వారు యోర్దానులో అడుగు పెట్టగానే యోర్దాను ఏకరాశిగా నిలిచింది. అదే విధముగా కనానులోనికి ప్రవేశించుటకు యెరికో అడ్డుగా ఉన్నప్పుడు యెరికో చుట్టూ వారు 7 దినములు 7 మార్లు తిరిగి చివరి దినమున 7 మార్లు మరి దేవుని స్తుతిస్తూ తిరగటం వలన ఆ యొక్క కోట గోడలు కూల్చివేయబడ్డాయి. కేవలం స్తుతుల ద్వారా మాత్రమే కోట గోడలు కూల్చివేయబడ్డాయి. దేవునికి ప్రతిష్ఠించుకుంటే నీవేమి చేయవలసిన అవసరత లేకుండానే దేవుడు నీ పక్షంగా కార్యములు చేస్తాడు. అలాగే దేవుని యందు నీవు ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవాలి. రోషము కలిగి ఆయన యందు జీవించాలి. అదే విధముగా ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించుకోవాలి. కన్నీటితో ప్రార్థించుకునే వారముగా ఉండాలి. ఆ విధముగా కనుక ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుని చేత మేలు పొందుతారు, ఆశీర్వదింపబడతారు. కొందరు తెల్లని వస్త్రాలను ధరిస్తామని ప్రతిష్ఠించుకుంటారు. సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎవరైనా కానీ వారికి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాస్యతను బట్టి కానీ వారు దేవుని యందు ప్రతిష్ఠిత కలిగి కేవలము తెల్లని వస్త్రములను మాత్రమే ధరించుకునే వారిగా ఉంటారు. మరికొందరు అలంకరణను విడిచిపెడతారు. ఏ విధమైన ఆభరణములు ధరించరు, పూలు పెట్టుకోరు. అదే విధముగా మరి ఇప్పుడు నవనూతనమైన ఆధునికీకరణమైన ఏ విధమైన వస్త్రధారణ కానీ అలంకరణ కానీ ధరించరు. ఆ విధముగా వారు అట్టి వాటిని విడిచిపెట్టేవారిగా దేవుని యందు ప్రతిష్ఠించుకుంటారు. రాహాబును కనుక చూసినట్లయితే రాహాబుకి ఆ వేగులు వారు చెప్పినట్లుగా తాను తన కుటుంబము కాపాడబడుట నిమిత్తం ఆమె తన గుమ్మాలకు కిటికీలకు తొగరు దారం అంటే ఎర్రని ద్వారం కట్టుకునడం ద్వారా తన యొక్క గృహాన్ని దేవుని యందు ప్రతిష్ఠించుకుంది. వేగులు వారిని కాపాడుట చేత తాను తన కుటుంబము కాపాడబడింది. ఇజ్రాయేలీల మధ్య నివాసము కలిగి జీవించగలిగింది. అదే విధముగా నీవు దేవుని యందు ఏ విధమైన నడవడి కలిగి నడుచుకోవాలో, దేవుని ఆజ్ఞకు లోబడి ఏ విధమైన జీవన విధానం కలిగి ఉండాలో గుర్తెరిగి ఆ విధమైన ప్రతిష్ఠత కలిగి నీవు దేవునిని అనుసరిస్తూ జీవించినట్లయితే నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను పోలి నడుచుకునే వారిగా ఉండుటకు మేలుకరముగా నీ జీవన విధానం వారికి ఒక మాదిరికరముగా ఉంటుంది. కాబట్టి మొదటిగా నిన్ను నీవు దేవుని యందు ప్రతిష్ఠించుకో. తదుపరి నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు, నీ సంఘము కొరకు ప్రార్థించడి దానిగా, ఉపవసించడి దానిగా, రోషము కలిగి జీవించడి దానిగా ఉండే విధంగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించుట కాక నీ ద్వారా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైన ప్రతిష్ఠత కలిగి జీవించడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.